అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్. ఈరోజు నేను ఇంకో 2 ప్రోడక్ట్స్ రివ్యూతో మీ ముందుకొచ్చేసానండి. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఇదొక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఈ కిచెన్‌లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది ఒక వరం లాంటిదండి. ఒక మాట చెప్పండి, ఎంతమంది ఆడవాళ్ళకి కిచెన్‌లో పేరుకుపోయిన ఆయిల్‌ని క్లీన్ చేయాలంటే ఎంత ఇబ్బందవుతుంది? ప్రతిసారి ఒక స్క్రబ్, సోపో లేదంటే ఇంకొక లిక్విడ్ లేదంటే ఇంకొక స్ప్రేనో ఏదో ఒకటి స్ప్రే చేసి దాన్ని స్క్రబ్ చేయాల్సిందే. స్క్రబ్ చేసి చేసి చేతులు పోతాయి, టైం అయిపోతుంది. ఇంకా ఓవెన్స్, తర్వాత ఈ చిమ్నీస్ వాటికి పట్టిన ట్యూబ్ లైట్లకి పట్టిన ఆయిల్ వదిలించాలంటే చాలా 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 కష్టం. సో ఆ ప్రాబ్లమ్ని పోగొట్టడానికి ఈ సిఫ్ పర్ఫెక్ట్ ఫినిష్ ఓవెన్ అండ్ గ్రిల్ స్ప్రే లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ప్రోడక్ట్ని నేను యూజ్ చేసి చూసారా, ఖాళీ అయిపోయింది. ఇంకొకటి కొనాలని ఫిక్స్ అయిపోయినాను. ఎంత బాగుందంటే ఈ ప్రోడక్ట్ అంత బాగుందండి. మామూలుగా అయితే మనము ఆయిల్ పట్టిన చోట పోవాలంటే మనం స్ప్రే చేస్తాము. స్ప్రే చేసిన వెంటనే ఏదైనా ఒక స్క్రబ్ తీసుకొని దాన్ని క్లీన్ చేస్తాం కదండి. ఆ స్క్రబ్బర్ కూడా మనకి ఎలాగ ఆయిలీగా అయిపోతుంది కదా. మళ్ళీ దాన్ని మళ్ళీ మనం ఆ స్క్రబ్ని మళ్ళీ మనం యూస్ చేసుకోలేం. కానీ ఈ సిఫ్ ప్రోడక్ట్ని స్ప్రే చేసి ఒక 2 minutes వదిలేయండి. వదిలేసిన తర్వాత స్క్రబ్బర్తో మీరు క్లీన్ చేస్తే మీకు అసలు ఆ ఆయిల్ని స్క్రబ్ వేసి మీరు గట్టిగా రుద్దాల్సిన పని కూడా ఉండదు. అదంతకు అదే కారిపోతూ ఉంటుంది. ఈజీగా మనం ఏదో ఒక చిన్న బల్ల పైన ఎలాగైతే అలా స్క్రబ్ చేస్తామో అలా స్క్రబ్ చేసేసి నీట్గా ఒక తడిగుడ్డ కానీ లేదంటే పొడిగుడ్డ కానీ తీసుకొని దాన్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఇంకా వాళ్ళకైతే టైం దొరకటమే చాలా కష్టం ఇలాంటి క్లీనింగ్ వాటికి పని చేయాలంటే. ఇంకెవరినన్నా పిలిచి చేయించుకోవాలంటే వాళ్ళకి డబ్బులు పోయాల్సి వస్తుంది. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఏదో 349 రూపీస్ ఉంది. ఇది ఒక 500 ml ఉంటుందండి. సో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీనే. నేనేం పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఏమీ నేను నా రివ్యూస్లో ఇవ్వను. నేను డైలీ యూజ్ చేసేటప్పుడు నాకు ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. దీనికి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే బాగుండు అని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఏదైనా అమెజాన్లో రివ్యూస్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని నేను తీసుకుంటాను, దాన్ని యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయి అంటేనే నా యూట్యూబ్ ఛానల్లో నేను పెడుతున్నానండి. మీరు చూస్తే కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ మినిమం ఒక 19 వీడియోస్, దీంతో కలిపి ఒక 20 వీడియోస్ ఉంటాయి అంతే. సో నాకు బాగా యూజ్ అయింది. ఇది యూజ్ చేసుకుంటే దీని నుంచి ఇంకా కామెంట్స్ ఏమీ రావండి మీకు అన్నవి మాత్రమే నేను నా యూట్యూబ్ ఛానల్లో రివ్యూ ఇస్తున్నాను. సో నేను యూజ్ చేసినప్పుడు ఎలా దాన్ని నేను యూజ్ చేసినాను అనేది కూడా నెక్స్ట్ దీంట్లోనే ఈ వీడియోలోనే కంటిన్యూషన్ వస్తుంది. మీరు తప్పకుండా దాన్ని కూడా వాచ్ చేయండి. సో ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ అండి. ప్రతి ఉమెన్ దగ్గర ఉండాల్సిన ఒక ప్రోడక్ట్ ఇది. ఇంకా దాన్ని యూజ్ చేసేటప్పుడు నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయినానంటే అంత హ్యాపీ ఫీల్ అయినాను. ఎందుకంటే ఆ ఆయిల్ది మనం వదిలించాలంటే, అండ్ ఎస్పెషల్లీ చిమ్నీకి ఉంటుంది చూసారా, ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఆ చిమ్నీలో ఎంత ఆయిల్ ఉంటుందంటే అంత ఆయిల్ ఉంటుంది. మీకు అది కొత్త చిమ్నీ లాగా తయారైపోతుందండి. దాన్ని నేను యూజ్ చేసి యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ని కొనకముందు నేను ఎలా దాన్ని క్లీన్ చేసేదాన్ని అంటే, ఒక సోపు స్క్రబ్బర్ తీసుకోవడము లేదంటే ఇంకొక లిక్విడ్, యాక్చువల్లీ ఆరెంజ్ కలర్లో ఏదో మిస్టర్ మజిలో లేదంటే ఇంకో లైజాల్ కంపెనీ వాళ్ళది ఒక ప్రోడక్ట్ ఉన్నింది. అది స్ప్రే చేసి ఆ స్ప్రే కూడా
వదిలేస్తుంది. కానీ దీనంత పర్ఫెక్ట్‌గా అయితే ఏ ప్రోడక్ట్ లేదండి. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పాలి. సో, అది స్ప్రే చేసిన తర్వాత ఇంకా దాన్ని రుద్ది ఇంకా హాట్ వాటర్ తీసుకొని, ఆ హాట్ వాటర్‌లో కాసేపు దాన్ని వదిలేసి, మళ్ళీ తీసి, మళ్ళీ క్లీన్ చేసి పెద్ద పని అండి. సో, ఇలాంటి ఇబ్బందే లేకుండా నేనైతే ఈరోజు కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేసేసినాను. టోటల్‌గా చిమ్నీని, ఓవెన్‌నే కాదండి. నాకింకా ఆ టైల్స్‌కంతా కూడా ఆయిల్ మరకలుంటాయి కదా! ఆ ఆయిల్ మరకల్ని, పైగా ఇంకా పైన నాకు కొన్ని సామాన్లు పెట్టుకొనున్నాను. సో, అవి ఏమంటారు? ఇత్తడి సామాన్లు. ఇత్తడివి కాదండి. ఆహ్, ఆ! సిల్వర్ సామాన్లు లాగుంటాయి కదా! అవి ఉన్నాయి. వాటిపైన కూడా ఆయిలుంది. వాటిపైన కూడా దీన్నే స్ప్రే చేసి నేను క్లీన్ చేసేసినాను. ఎంత ఈజీగా అయిపోయిందంటే నా పని అంత ఈజీగా అయిపోయింది. సో, మీరు కూడా ఈ ప్రోడక్ట్ నుంచి యూజ్ యూజ్ చాలా ఉపయోగం మీరు పొందగలుగుతారు అండ్ పొందుతారు కూడా. డౌటే లేదు. సో, మీరు కూడా ఈ ప్రోడక్ట్‌ని ఖచ్చితంగా తీసుకోండి. నచ్చితే తీసుకోండి అని చెప్పను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా అందరి ప్రతి వుమెన్ దగ్గర కిచెన్‌లో ఉన్న ప్రతి వుమెన్ దగ్గర ఉండాల్సిన ఒక ప్రోడక్ట్ అండి. సో, ఈ ప్రోడక్ట్ గురించి ఇది. ఓవెన్స్, గ్రిల్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కడెక్కడ పడుతుందో అక్కడక్కడ వాటిపైన స్ప్రే చేసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రోడక్ట్, సో ట్యాప్ అండ్ షవర్ క్లీనర్. ఇది జోక్స్ కంపెనీ వాళ్ళది. ఈ ప్రోడక్ట్ గురించి కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి అండ్ నేను దీన్ని యూజ్ చేశాను. ఇంకా కూడా ఉంది, ఇంకా హాఫ్ ఆఫ్ ద బాటిల్ ఉంది. సో ఇది కూడా అమేజింగ్ ప్రోడక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ట్యాప్స్కి వాటిపైన మనకు ఉప్పు నీటి చారలన్నీ మనం స్నానం చేసిన తర్వాత సోప్ వాటర్ అవంతా పడి కొన్ని రోజులకి అది ఎలాగంటే గట్టిగా అదేదో మరకలుగా తయారైపోతుంది. అది వదిలించాలంటే కూడా చాలా కష్టము. హార్పిక్ వాళ్ళ రెడ్ కలర్ది కూడా ఉంది. సో అది కూడా బాగా పనిచేస్తుంది. సో దానికంటే కూడా పవర్ఫుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను అది యూస్ చేసినాను, ఇది కూడా యూస్ చేసినాను. సో దాంతో పోలిస్తే ఇది బెస్ట్. సో సెఫ్ వల్ల పర్ఫెక్ట్ ఫినిష్ యూస్ చేస్తూ క్లీన్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో చూసేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్క్రబ్బర్ని యూస్ చేస్తున్నాను. ఆ స్క్రబ్బర్ని నేనేం గట్టిగా ప్రెస్ చేసి ఏం రుద్దట్లేదు. నార్మల్గా అసలు ప్రెషరే లేకుండా రుద్దుతున్నాను, కానీ బాగొచ్చింది. అండ్ సెకండ్ థింగ్, ఆ స్క్రబ్బర్కి మామూలుగా మనం యూస్ చేసేటప్పుడు స్క్రబ్బర్ అంతా ఆయిలీగా అయిపోయి మళ్ళీ ఆ స్క్రబ్బర్ని మనం యూస్ చేసుకునేకైతే పనికిరాదు. కానీ ఈ స్క్రబ్బర్ ఎలా ఉండేది, నేను యూస్ చేసినప్పుడు ఎలాగైతే యూస్ చేసినానో యూస్ చేసిన తర్వాత కూడా అది అలానే ఉంది. సో మళ్ళీ మనం ఆ స్క్రబ్బర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో చిమ్నీ అయితే ఫైనల్గా ఇలా వచ్చేసింది. ఇదే నా కిచెన్ యొక్క ఫైనల్ అవుట్పుట్. సో నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. సో నేను దీన్ని పర్చేస్ చేసిందైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. దాని యొక్క లింక్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. అండ్ మీతో నేను ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఇంకో 10 మందికి తెలియడం కోసం నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.